అందరికి నమస్తే. మీకు రేషన్ కార్డు కావాలన్నా, తర్వాత హెల్త్ కార్డు కావాలన్నా మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలంట. ఎట్టున్నది కదా, కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని రోజులు హడావిడి చేసిర్రు. 15 రోజులు పెట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి ఇంకో 15 రోజులు పెట్టి ఊర్లో పోయి టెంట్లు వేసి మీరు ఏం కావాలన్నా మీకు ప్రభుత్వ పథకాలు ఇవ్వాలనే ఇస్తాం, రేపే ఇస్తారన్నట్టు. మొత్తం మీరు అప్లై చేసుకోవాలి. మీరు మొత్తం కుటుంబ యాది మొత్తం దానికి సంతకాలు పెట్టాలి. మీ రేషన్ కార్డు లేకపోయినా మీరు అప్లై చేసుకోవాలి. రేషన్ కార్డు కూడా అక్కడనే అప్లై చేసుకోవాలి. మీకు ఏ స్కీమ్స్ మీరు ఎలిజిబుల్ ఉంటే మీరే అప్లై చేసుకోండి. మహిళలకు అప్లై చేసుకోండి 2500కి, పెన్షన్కి అప్లై చేసుకోండి. అన్ని కథలు చెప్పిర్రా. పెన్షన్ అప్పుడు వచ్చినాయి 1,25,00,000 దరఖాస్తులు వచ్చినాయి. అవి ఏడబడేసినరో ఏ మూలకు పడేసినరో తెలియదు. ఆ అప్లికేషన్స్ ఆధారంగా చేసుకొని ఒక్క స్కీమ్ అమలు చేయాలి ఇప్పటివరకు. కరెంటు బిల్లు కోసం మళ్ళీ మనం అప్లై చేసినామా? కరెంటు బిల్లు 200 యూనిట్ల కోసం మళ్ళీ అప్లై చేసుకున్నామా? సిలిండర్ల కోసం మళ్ళీ అప్లై చేసుకున్నామా? ఇంకా మిగతా స్కీమ్స్కి పతా లేవు. ఇప్పుడంట మళ్ళీ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 10 రోజుల పాటు రాష్ట్రం మొదట ప్రజాపాలన అంట అప్లికేషన్ పెట్టుకోవాలంట. 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 నుంచి 10వ తేదీ వరకు 10 రోజులు అంటే 27వ తేదీ వరకు మళ్ళీ అప్లై చేసుకోవాలంట. దేనికోసం అంటే రేషన్ కార్డుల కోసం అని చెప్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండు. దేనికోసం అంటే సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రం మొదట ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించిండ్రు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన చేపడతారంట. అంటే మళ్ళీ అంతకుముందు చేసింది మీరు కదా. అంతకుముందు మీ ప్రజాపాలన ఏమైంది? అంతకుముందు వచ్చిన 1,25,00,000 అప్లికేషన్స్ ఎక్కడ పోయినాయి? మీరు అప్పుడు ఎందుకు తీసుకున్నారు? అవన్నీ మూల కిందకు పడేసినారు. మళ్ళీ రేషన్ కార్డుల కోసం మళ్ళీ అప్లై చేసుకోవాలని ఎందుకు చెప్తున్నారు? ఇదంతా అయ్యే పనేనా, పొయ్యే పనేనా? మీటింగ్ అయింది, సెక్రటరీలో మీటింగ్ పెట్టుకొని మినిస్టర్ అందరు కలిసి ఇది డిసైడ్ చేసిండ్రు. అసలు పాత అప్లికేషన్స్కే దిక్కు లేదు. పాత అప్లికేషన్స్లో ఇప్పుడు దేనికైనా ఒక లెక్క ఉండాలి కదా. ప్రజల నుంచి అంతా జిరాక్స్ సెంటర్లను బతికిచ్చే పని ఇది. జనాలందరూ పోయి జిరాక్స్ సెంటర్లో పోయి ఇక్కడ పోయి రేషన్ కార్డులు తీసి సంతకాలు పెట్టించి మళ్ళీ ఊళ్ళో మళ్ళీ ఏమో చేసి ఫోటోలు పంపించి అప్లికేషన్లు నింపి దానికి 10 పరకనో ఖర్చు పెడుతున్నారు జనం. అప్లికేషన్లు తీసుకోనికే, నింపనీకే, అన్నిటికీ జిరాక్స్లకు అన్నిటికీ. ఇప్పుడంటే మళ్ళీ అప్లై చేయాలంట. ఇక జనం ఓపిక పరీక్ష పెడుతున్నట్టుంది ఇది. జనం ఓపిక చూడండి ఎన్నిసార్లు అప్లై చేపిస్తున్నాం మీతోనా చూసుకుందాం అన్నట్టుంది ఇది. ఆల్రెడీ మీ దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి, మీ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. రేషన్ కార్డుల కోసం దగ్గర మీ దగ్గర ఒక 7 లక్షలు 8 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అప్లై చేసుకోవాలి? రేషన్ కార్డుల కోసం ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి? ఒకటే పని కోసం ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి? మీరు అప్పుడు తీసుకున్న ప్రజాపాలన అప్లికేషన్స్ దేనికోసం తీసుకున్నారు? మరి టైంపాస్కి తీసుకున్నారా? లేదా కొత్తగా అసలు నాకు అనిపించింది ఆ రోజు ఇంకా అయిపోయింది, ఇంకా అప్లికేషన్ తీసుకొని నెక్స్ట్ మంత్కి వెళ్ళి ఇంకా అందరికి వచ్చేస్తాయి. పెన్షన్ 4,000 వచ్చేస్తాయి, మహిళలకు 2,500 వచ్చేస్తాయి, కొత్తగా రేషన్ కార్డులు వచ్చేస్తాయి అన్నట్టు అనిపించింది. అవన్నీ పోయింది. 9 నెలలు అయిపోయింది. 9 నెలల ఆ ప్రజాపాలన దరఖాస్తులు ఒకనాడు పరిశీలించింది లేదు, ఓ లెక్క లేదు. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఇన్ని వచ్చినాయి, ఫలానా స్కీమ్ కోసం ఇన్ని వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇన్ని వచ్చినాయి, మహిళలు లేనే లేదు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డుల కోసం, హెల్త్ కార్డుల కోసం మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఏంది ఇది? ప్రజాపాలన పేరుతో డ్రామా నడిపిస్తున్నారా? ప్రజాపాలన పేరుతో జనాలను టైం వేస్ట్ చేయదలుచుకున్నారా? జనాల ఓపిక పరీక్ష, జనాల టైం అంతా వేస్ట్ చేయదలుచుకున్నారా? పొలం పనులకు పోకుండా, ఎక్కడ పోకుండా 2-3 రోజులు పని అది. ఇప్పుడు మళ్ళీ ఇల్లుకి వస్తారంట, అదొక వేత చూడు. ఇప్పుడు మళ్ళీ టెంటులు వేయరంట, డైరెక్ట్ మన ఇంటికి వస్తారంట. ఇంకా వాళ్ళ కోసం చూసుకుంటూ కూర్చోవాలి, ఎప్పుడు వస్తారని. ఎవరు వస్తారో తెలియదు. ఆ 10 రోజుల్లో ఏదో టైంలో మన ఇంటికి వచ్చి మీ ఇంట్లో రేషన్ కార్డు ఉందా, ఆ రేషన్ కార్డు లేదా, లేకపోతే ఏం అప్లై చేసుకోవాలి, ఉంటే ఎంతమంది ఉన్నారు, ఆ లెక్కలన్నీ తీయాలంటే ఇప్పుడు ఇది రేషన్ కార్డు ఉన్నోళ్ళకు, రేషన్ కార్డు లేని వాళ్ళకు అందరికీ అంట ఇది. ఇక ఈ ప్రజాపాలన ఏందో, ప్రజాపాలన దరఖాస్తులు ఏందో, ఇవి ఇచ్చేటివా సచ్చేటివా? అంతకుముందు చేసిన 1,25,00,000 ప్రజాపాలన దరఖాస్తుల గురించి సమాధానం చెప్పకుండా మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తులు, మళ్ళీ ప్రతి స్కీమ్కు అప్లై చేసుకోవాలి. అవి ఇచ్చేదిలే చేసేయలేదు. ఇప్పుడు 200 యూనిట్ల కోసం అప్లై చేసుకున్నారు, మీ దగ్గర జాబితా ఉంది, దానికోసం మళ్ళీ ఎందుకు అప్లై చేయించారు? అప్లై చేసుకున్న దానిలో సగం మందికి ఎందుకు వచ్చినాయి? సిలిండర్లకు 500 రూపాయలకు ఆల్రెడీ మీ దగ్గర అప్లై చేస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తులలో. అవి ఇవ్వకుండా మీరు మళ్ళీ ఎందుకు దరఖాస్తులు చేయించారు? దానిలో సగం మందికి ఎందుకు ఇచ్చారు? మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డుల కోసం తీసుకునేది ఎందుకు? టైం వేస్ట్ చేయనీకే, టైంపాస్ కోసం రేషన్ కార్డు అడుగుతారు అందరూ. కాబట్టి ఎలక్షన్ వస్తుంది కదా, మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షనో, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షనో ఏదో ఒకటి వస్తాయి కదా, దానికోసం ముందు రామానా ఇది. ప్రజలు గమనించాలి, ఈ ప్రజాపాలన దరఖాస్తులు ఏంది, కథలేంది, కార్ఖాన ఏంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.